హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 మే 3 సాటర్డే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 52 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ ఉన్న రిపోర్ట్ అండ్ మ్యాచ్ ఉన్న రన్స్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి ఐపీఎల్, బీబీఎల్, పిఎస్ఎల్ లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ ఆల్రెడీ ఇదే సీజన్ లో 8th మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్ లోనే తలపడ్డారు. అప్పుడు సిఎస్కే టీం ని ఆర్సీబీ టీం 50 రన్స్ తేడాతో గెలిచారు. సో ఈ రోజు మ్యాచ్ ఈ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో జరగబోతుంది. సో ఈ సిఎస్కే టీం కి ఈ ఆర్సీబీ మీద రివెంజ్ తీసుకునే అవకాశం అయితే వచ్చింది. సో చూద్దాం ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో వస్తారనేది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 7 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఆర్సీబీ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి భువనేశ్వర్ కుమార్ నుంచి 3 వికెట్స్, జాస్ హెజిల్వుడ్ నుంచి 2 వికెట్స్ అండ్ కృణాల్ పాండ్యా నుంచి 1 వికెట్, ఇలా వీళ్ళందరూ బౌలర్స్ నుంచి మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఆ మ్యాచ్ లో చూసాం. సో దాని వలన డీసీ టీం ని 162 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 163 టార్గెట్ ని ఈ ఆర్సీబీ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ నుంచి 47 బాల్స్ కి 51 రన్స్, కృణాల్ పాండ్యా నుంచి 47 బాల్స్ కి 73 రన్స్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి 5 బాల్స్ కి 19 రన్స్, ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 18.3 ఓవర్స్ కే ఈ స్కోర్ ని చేజ్ చేశారు. కొద్దిగా స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయ్యారు ఈ స్కోర్ ని చేజ్ చేయడంలో. బట్ వీళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ నుంచి మంచి పార్ట్నర్షిప్ రావడం వలన ఆ స్కోర్ ని చాలా ఈజీగా అయితే చేజ్ చేశారు. సో ఈ మ్యాచ్ లో మంచి పెర్ఫార్మెన్స్ వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ నుంచి కూడా చూసాం. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా ఉంటుంది. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ ఎం చిన్నస్వామి స్టేడియం లోనే జరగబోతుంది. వీళ్ళు ఇప్పటి వరకు లాస్ అయిన మ్యాచెస్ కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే. సో ఈ ఆర్సీబీ టీం కి వీళ్ళ హోమ్ గ్రౌండ్ ఒక డిసడ్వాంటేజ్ గా మారింది. సో కంపల్సరీగా అవన్నీ దృష్టిలో పెట్టుకుని అయితే ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారు. వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకునే ప్లాన్స్ లోనే ఉంటారు వీళ్ళు. ఈ ఆర్సీబీ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో దాన్ని ఈ ఆర్సీబీ ప్లేయర్స్ పర్ఫెక్ట్ గానే యూజ్ చేసుకుంటున్నారు. సో దాని వల్ల ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ నుంచి కూడా గెలుస్తూనే వస్తున్నారు. అండ్ ఇదే సీజన్ లో ఆల్రెడీ చెన్నై మీదన చెన్నై హోమ్ గ్రౌండ్ లోనే గెలిచి వస్తున్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో ఈ ఆర్సీబీ టీం కి ఉంటుంది. ఇక ఈ ఆర్సీబీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, జాకబ్ బేతల్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ అండ్ యాస్ దయాల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా రీసెంట్ మ్యాచెస్ లో మంచిగానే పెర్ఫార్మెన్స్ చేసి వస్తున్నారు. బట్ వీళ్ళ ఫాల్ట్ అనేది వీళ్ళ హోమ్ గ్రౌండ్ నే పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో విఫలం అవుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మ్యాచ్ లోకి మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే రావాలి. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 8 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఈ చెన్నై హోమ్ గ్రౌండ్ లోనే పంజాబ్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ సిఎస్కే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి శామ్ కరణ్ నుంచి 47 బాల్స్ కి 88 రన్స్, డివాల్డ్ బ్రెవిస్ నుంచి 26 బాల్స్ కి 32 రన్స్, ఇలా ఈ బ్యాటర్స్ నుంచి మంచి స్కోర్స్ అయితే వచ్చాయి. సో దాని వలన 190 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ 191 టార్గెట్ ని ఈ సిఎస్కే బౌలర్స్ ఖలీల్ అహ్మద్ నుంచి 2 వికెట్స్, ప్రతిరానా నుంచి 2 వికెట్స్, ఇలా వీళ్ళ నుంచి వికెట్స్ వచ్చినప్పటికీ ఆ స్కోర్ ని డిఫెండ్ చేయడంలో వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా విఫలం అయ్యారు. సో దాని వలన పంజాబ్ టీం సిఎస్కే మీద గెలిచారు. ఈ చెన్నై టీం ఈ సీజన్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే చాలా మ్యాచెస్ లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ ఈ చెన్నై టీం ఆర్సీబీ మీద ఆల్రెడీ లాస్ అయి ఉన్నారు. సో ఒక రివెంజ్ తీసుకునే అవకాశం ఈ సిఎస్కే టీం కి ఈ రోజు వచ్చింది. అండ్ ఈ సిఎస్కే టీం కి ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు కూడా లేవు. బట్ ఇవన్నీ కూడా ప్రెస్టేజ్ మ్యాచెస్. సో దానికోసమే ఆడాలి. అండ్ వీళ్ళ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచిగా స్కోర్స్ చూస్తున్నాం. సో ఈ యొక్క బ్యాటర్ కి వేరే బ్యాటర్స్ నుండి మంచిగా సపోర్ట్ వస్తే మాత్రం మంచి స్కోర్ ని సెట్ చేయగలరు ఈ సిఎస్కే టీం. సో చూద్దాం ఎలాంటి పెర్ఫార్మెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి ఈ సిఎస్కే టీం వస్తారనేది. ఇక ఈ సిఎస్కే బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఆయుష్ మాత్రే, డివాల్డ్ బ్రెవిస్
అండ్ ఎంఎస్ ధోని నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ప్రతిరానా అండ్ నూర్ అహ్మద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ సిఎస్కే కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు అంత పెర్ఫెక్ట్ ఫామ్ లో లేరు. సో వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ లో ఈ రోజు చేంజెస్ చూడొచ్చు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే రావాలి. సో చూద్దాం ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా 4 మ్యాచెస్ జరిగితే అందులో 3 మ్యాచెస్ చేజింగ్ టీమ్స్ నే గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 150 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది, పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 190 to 200 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ రోజు బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే సిఎస్కే టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఆర్సీబీ టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.